తొంభై బాబ్రీ మసీద్ జరిగేటానికి అంతకు ముందున్నటువంటి దానికి తర్వాత దానికి జరిగినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటి? అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ముస్లిం సమాజం మొత్తం భారత సమాజంలోనే జరిగిన మార్పులు. 1992కి ముందు మీకు మార్పులు అంత స్పష్టంగా లేవు. అంటే రాజకీయాలు మారుతున్నాయని మనకు అర్థమవుతుంది. హిందూ నేషనలిజం మన ముందుకు వచ్చింది, అప్పటికే రథయాత్రలు అవన్నీ జరిగాయి. కానీ అది అంత బలంగా ఉండొచ్చు అన్నది మీకు 1992 డిసెంబర్ 6 తర్వాతే అర్థమైంది. ముఖ్యంగా ఆ రోజే అర్థమైంది. అది అంటే కేవలం నేను దాన్ని భారత రాజకీయాల దృష్టితో చూడటం లేదు. మొత్తం దక్షిణాసియా రాజకీయాలన్నీ మారిపోయాయి. వీటి ప్రభావం ప్రపంచ రాజకీయాలు అంటే ప్రపంచంలో భారతీయుల రాజకీయాల మీద కూడా పడ్డాయి. ముస్లిం విషయానికి వస్తే, ముస్లిం ప్రశ్న విషయానికి వస్తే అంతకు ముందు యాబ్స్ట్రాక్ట్గా ఉన్న విషయాలు డిసెంబర్ 6 తర్వాత కాంక్రీట్గా మారాయి. చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, చాలా ఖచ్చితంగా ఈ మార్పుని మనం గమనించాలి అని ఒక చెంప మీద కొట్టినట్టుగా డిసెంబర్ 6 మనకి కనబడింది. అందుకనే ముస్లిం తనం అనేది మన ముందు ఒక ప్రశ్నగా నిలబడింది. అది బాబ్రీ మసీదు జరగకపోతే అది జరిగి ఉండేది కాదా అంటే దానికి సమాధానం లేదు. అది ఇంకొంత సమయం పట్టుండేది, ఇంకా కొంత సమయం పట్టుండేది. అప్పటికే చాలా జరిగాయి, మార్పులు జరిగాయి. హిందూ జాతీయవాదం అంటే ఏంటో మనకు కొంచెం అర్థమైంది. దేశ విభజన దగ్గర నుంచే అది మొదలైంది. అవును, అప్పటి నుంచే ఉంది. ఆ రకంగా ఏంటంటే అంటే కనీసం తెలుగు సాహిత్య సమాజంలో 92 డిసెంబర్ 6 ఒక ల్యాండ్ మార్క్. అంతకుముందు సాహిత్యానికి 92 తర్వాత సాహిత్యానికి చాలా తేడా కనిపిస్తుంది మీకు. అంటే అంతకుముందు మతం లేదు మనకి. మన మొత్తం సాహిత్యంలో అంటే మతాన్ని గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. గుర్రెడ అప్పారావు గారే రాశారు మతాన్ని గురించి, చాలా రకాలుగా రాశాడు ఆయన. కానీ ఆ తర్వాత మతాన్ని గురించి పెద్దగా రాసిన మత అస్తిత్వం, మతానికి సంబంధించిన గుర్తింపు, అసలు మతాన్ని ఒక కోణంగా ఎలా చూడాలి అనే దాని మీద ఎలా చూడాలి కాదు, అసలు చూడొచ్చా లేదా చూడొచ్చు అన్న ప్రశ్న కూడా లేదు మనకి. అది అలాంటిది మీకు డిసెంబర్ 6 తర్వాత అంటే అది ఒక ముస్లింకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అంటే దాన్ని ఈ పాయింట్ కొంచెం క్రిటికల్గా ఉంది. ఎందుకనంటే 92 కంటే ముందు అంటే యాజ్ ఎ ముస్లింగా మీరు చిన్నప్పటి నుంచి పెరుగుంటారు. ముస్లిం సమాజం చుట్టూ పెరిగిన వాళ్ళం మేమంతా ఉన్నాం, స్నేహితులుగానో లేకపోతే అట్లా. చాలా ఎగతాళి స్వరంతో చాలా ఆటల్లో నీ పిల్లక పాకిస్తాన్, నువ్వు పాకిస్తాన్ అని ఇట్లాంటి మాటలు అని చాలా డైరెక్ట్గా విన్నటువంటి వాళ్ళం. అంటే అది లేదని కాదు, కానీ దాని స్వరూపం మారింది అనేది మీరు చెప్తున్నారు. అంతకు ముందు కూడా ఉన్నది. మీకు గోరిమా కథలో ఎగతాళి చేయడం కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 92 పరిణామాలని తర్వాత పరిణామాలని దేశమంతా ఒకటే రకమైనటువంటి ఎరుక కలిగిందా, లేకపోతే తెలుగు సమాజం ఏమన్నా డిఫరెంట్గా దాన్ని అర్థం చేసుకున్నదా? దేశమంతా ఒకే రకమైన ఎరుక కలిగే అవకాశం లేదు. ఎందుకంటే మనకి చాలా తేడాలు ఉన్నాయి. మన భౌగోళికంగా ఉత్తర భారతంగా దక్షిణ భారతం వీటి మధ్యనే చాలా తేడా ఉంది మనకి. మళ్ళీ దక్షిణ భారతంలో కూడా మనకి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, రాష్ట్రాలు ఉన్నాయి. ముస్లింలు తక్కువగా ఉండే రాష్ట్రాలు, తర్వాత క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, ఇలాగా ఉంది కదా. అట్లా అంటే ఆ పర్సంటేజీ, ముస్లిం పర్సంటేజీని బట్టి ఆ మార్పు మనకు కనిపిస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో అంటే మనకి అర్థమైనంత మటుకు ఏంటంటే మనం చూసిన మార్పు తెలంగాణలో, ఆంధ్రాలో కదా. కొన్ని ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అది ఒకే రకంగా లేదు. రాయలసీమ కావచ్చు, ఎక్కడైనా. అవును, రాయలసీమలో కూడా
తెలంగాణలో ఒక రకమైన, హైదరాబాద్ లో ఒక రకంగా ఉంటుంది, మళ్ళా తెలుగు మాట్లాడే ముస్లిం సమాజంలో ఒక రకంగా, పక్కన ఉన్న ఊళ్ళల్లో ఇంకో రకంగా ఉంటుంది. అంటే జనరలైజ్ చేయడానికి వీలుగా లేదు. కొన్ని కానీ మౌలికమైన నిర్ధారణలు కొన్ని చేయొచ్చు. అంటే ఒక అభద్రత అనే భావం ఏదైతే ఉందో అది మొత్తం అన్ని దేశాల్లో కనిపిస్తుంది. అది ఇక్కడే కాదు, మనకి విదేశాల్లో కూడా కనిపిస్తుంది. దానికి వేరే వేరే కారణాల వల్ల. అంటే ఇన్సెక్యూరిటీ అనేది, తర్వాత మైనారిటీ కాన్షియస్నెస్ అన్నది అప్పుడు బయలుదేరింది మనకి. అదే సమయంలో ఇస్లామోఫోబియా కూడా పెరగడం, రెండో వైపు ఇస్లాం నుంచి ఇస్లాంని రకరకాలుగా చూసే ధోరణి పెరగడం, ఇవన్నీ కారణాలు అయ్యాయి మనకి. కానీ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి దానికి సంబంధించిన డైమెన్షన్స్ మారాయి. అది సాహిత్యంలో మాత్రమే మీకు బలంగా కనిపిస్తుంది. అందున దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన సాహిత్యంలో దీనికి చాలా మంచి ఉదాహరణ ముషీరుల్ హసన్ ఒక కథల సంపుటి ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు. అది ఇమేజ్ అండ్ రిప్రజెంటేషన్ అని అందులో వేశారు. మీకు అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో ప్రతి కథ అది 92 తర్వాత రాసే కథే. అది అంతకుముందు పుట్టే అవకాశం లేదు ఆ కథకి. అంటే అంత ఖచ్చితంగా మార్పుని పట్టుకోవడం అనేది తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు అయితే అదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. అంటే అంతకుముందు అంటే దళితవాద, మన కారం చేడు ఇవన్నీ ఉన్నాయి, కానీ మతానికి సంబంధించిన మార్పు, అది కులానికి సంబంధించిన మార్పు అయితే, ఇది మతం అనేది ఇంత బలమైన శక్తిగా ఉండొచ్చు సమాజంలో అనేది మనకి అర్థమైన తర్వాత సందర్భం. అది ప్రాంతాన్ని బట్టి మారింది, భాషల్ని బట్టి మారింది. అట్లాగే ఆ భాషలో ఉర్దూ పర్సంటేజ్ని బట్టి కూడా మారింది. చాలా చోట్ల ఒకే పర్సంటేజ్ లేదు కదా. తెలంగాణలో ఉర్దూ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రలో తక్కువ ఉండొచ్చు, లేదా మిగతా ప్రాంతాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటిలో ఉర్దూ పర్సంటేజ్ అసలు ఉర్దూ కొన్ని చోట్ల లేదు కూడా. అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఉర్దూ కూడా ఒక పెద్ద, అంటే ఒక రాజకీయ సంబంధమైన విషయంగా మారింది. ఉర్దూలో మాట్లాడడం, ఉర్దూకి సంబంధించిన ఇడియంని తీసుకురావడం, నేర్చుకోవడం ఉర్దూ భాష నేర్చుకోవడం అప్పుడు అంటే అది కొత్త కోణాలు అవి. వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో మీకు ఆ తర్వాతే ఉర్దూ పదాలు మనం చాలా మంది, అంటే ముస్లిం రచయితలే కాదు, నాన్ ముస్లిం రచయితలు కూడా ఉర్దూ పదాలని బాగా వాడటం మొదలుపెట్టారు. ఆ మార్పు కూడా చిన్నదేం కాదు.